అరుణాచలం తండ్రి రూపంలో రక్షణ, తల్లి రూపంలో కరుణ, గురువు రూపంలో ధ్యానం, ఆత్మ రూపంలో మౌనం. ఈ సత్యానికి ఒక పవిత్రమైన ప్రవేశ ద్వారం అరుణాచలం. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవించిన ఈ పవిత్ర నేలను నేడు మనం భక్తి పేరుతో గాయపరుస్తున్నాం. దాని ఒడిని ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపుతున్నాం. ఈరోజు అరుణాచల గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది వస్తున్నారు. దేవుడు దర్శనం కోసం, కాస్త ప్రశాంతత కోసం, ముక్తి కోసం. కానీ నేడు మన ఆధ్యాత్మికతను మరిచి సౌకర్యాల వెంట పెరిగెడుతున్నాం. అరుణాచలం మనకు చెప్పుతున్న ఆ మౌన బోధను మర్చిపోతున్నాం. భగవాన్ శ్రీ రమణ మహర్షికి అరుణాచలం అంటే కేవలం ఒక కొండ కాదు, అది సాక్షాత్తు ఆత్మస్వరూపం, ప్రత్యక్ష గురువు. మరి మన గురువు ఒడిలో మనం చెత్త వెయ్యగలమా? ఆయన శరీరాన్ని మన చేతులతో గాయపరచగలమా? అరుణాచలాన్ని ప్రేమించడం అంటే ఆ ప్రకృతిని రక్షించడం, వేసే ప్రతి అడుగును ఒక కృతజ్ఞతగా వెయ్యడం. కానీ నిజంగా ఆలోచిస్తే ఇది అరుణాచలం ఒక్కదాని సమస్య కాదు, ప్రకృతితో తన బంధాన్ని మరిచిపోయిన ప్రతి మనిషి సమస్య. ఎందుకంటే ఈ భూమిపై ఉన్న ప్రతి దానితోనూ సప్త ధాతువులతో ఏర్పడిన మన దేహంలోని ప్రతి అణువు ముడిపడి ఉంది. ఇక్కడ పెరిగే చెట్టు చేమల త్యాగంతోనే మన ఆకలి తీరుతుంది, మన దప్పిక తీరుతుంది. దైవత్వం అంటే ఎక్కడో దూరంగా ఉన్నది కాదు, మన ఊపిరిలో, మన చుట్టూ స్పందిస్తున్న ప్రతి ప్రాణిలోనూ నిండి ఉన్న సత్యమే దైవత్వం. సృష్టిలో ప్రతి అణువులోనూ దైవత్వాన్ని చూడమన్న ఈ నేలపై నేడు మనం నిజంగా దేన్ని ప్రేమిస్తున్నాం? నేను అనుకునే ఈ 5 అడుగుల తాత్కాలిక శరీరాన్న, దాని చుట్టూ అల్లుకున్న స్వార్థపు బంధాలునా, లేక ఈ సమాజపు మాయాజాలంలో డబ్బు వెనుక పరిగెత్తే జీవితాన్న? ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ఇన్ని చదువులు చదివి, ఇన్ని విజయాలు సాధించి చివరకు ప్రకృతిని నాశనం చేస్తుంటే ఆ చదువుకి, ఆ అభివృద్ధికి అర్థమేమిటి? మనం మోస్తున్న భూమిని గాయపరుస్తున్నాం, మనకు ఊపిరినిస్తున్న గాలిని విషపూరితం చేస్తున్నాం, దాహాన్ని తీర్చే నదులను కలుషితం చేస్తున్నాం. చివరకు మనం కూర్చున్న ప్రకృతి అనే చెట్టు కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. మనం చేస్తున్న ఈ పెద్ద పొరపాటుకు రమణుల జీవితం ఒక మౌనమైన పాఠం చెబుతుంది. రమణులకు ఈ ప్రకృతి ఎప్పుడూ తనకంటే వేరు కాదు. పక్షి అయినా, జంతువు అయినా, కొండ అయినా, నది అయినా ఆయన హృదయంలోని ఎలాంటి భేదమూ లేదు. ఆయనకు కనిపించిన సత్యం ఒక్కటే, ఆత్మసమత్వం. ఆవు లక్ష్మి అయినా, జింక అయినా, నెమలి అయినా ఆశ్రమంలోని, కుటుంబంలోని సభ్యులే. అరుణాచలంలోని ప్రతి రాయి, ప్రతి చెట్టు ఆయనకు పవిత్రమే. ప్రతి జీవి పట్ల, ప్రతి వృక్షం పట్ల ఆయన హృదయంలో అపారమైన కరుణ ఉండేది. ఆ జీవులు ఆకలినే తన ఆకలిగా, వాటి కష్టాన్నే తన కష్టంగా ఆయన జీవించారు. మరి భగవాన్ శ్రీరమణుల జీవితం నుంచి నేడు మనం నేర్చుకోవలసిన పరమసత్యం ఏమిటి? నేను రోజు ధ్యానం చేస్తున్నాను, నేను ఆశ్రమాలకు వెళ్తున్నాను, ఆలయాలకు వెళ్తున్నాను, నేను పూజలు చేస్తున్నాను, నోములు చేస్తున్నాను అని చెప్పుకోవడం మాత్రం ఆధ్యాత్మికత అవుతుందా? ప్రకృతిని గాయపరుస్తూ చేసే ధ్యానం, ప్రకృతిని కలుషితం చేస్తూ చేసే పూజ, ప్రకృతిని నాశనం చేస్తూ చేసే భక్తి భగవంతుడికి నిజంగా చేరుస్తాయా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పటికైనా ఆడంబరాల మాయ నుంచి మేల్కొందాం. నేను అనే అహంకారాన్ని కరిగించుకుందాం. మన గుండె చెప్పుడులోనూ, ఒక చెట్టు ఆకు కదలికలోనూ ప్రవహిస్తున్నది ఒకే దివ్య చైతన్యం అని గుర్తిద్దాం. ప్రకృతితో మమేకమవుదాం. ఎందుకంటే నువ్వు ప్రకృతికి వేరు కాదు, ప్రకృతే నువ్వు. అదే నీ నిజమైన సహజ స్వభావం. ఇదే భగవాన్ శ్రీరమణులు జీవించి చూపించిన అద్వైత సత్యం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.